ఉండేదే 4 వెంట్రుకలు. ఆ వెంట్రుకలకు కూడా చిక్కు తీసుకోలేక సావాల్సి వస్తుంది. జుట్టు కనిపెట్టినోడిని, చిక్కు కనిపెట్టినోడిని, దువ్వెనలు కనిపెట్టినోడిని విరకొమ్మల ఇరగ పిల్లగాను ఇరగంట. ఎక్కడికా రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? బెన్నీని హాస్టల్లో వదలడానికి పోతున్నాను అనమాట. ఇప్పటికే గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం, ఇవాళతో 6 days అయింది. బెన్నీ నువ్వు వచ్చి 6 రోజులు అవుతుంది తెలుసా? ఇది 6th day, 5 days కంప్లీట్ అయింది నువ్వు వచ్చి. అప్పుడే గురువారం వచ్చినావు, పోయిన గురువారం లెక్క. ఎంత ట్రై చేసినా మొహం కడిగేటప్పుడు నుదుటి మీద బొట్టు పోదు. అంత శుభ్రంగా కడుగుతాం అన్నమాట. సరే నాయన, మేడం ఫోన్ చేయరా? ఇంట్లో ఉండే అన్న కలిపేసి వెళ్ళిపోదాం. ఇంట్లో పెట్టా సుబ్బుకి సాయంత్రం జర్నీ వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా. మా అత్తోళ్ళ ఇంట్లో వదులుదామంటే నో రెస్పాన్స్. దట్స్ వై నేను ఇంట్లో ఉన్న అన్నం పెరుగు కలిపి సుబ్బుకి అరేంజ్ చేసేసి వాటర్ పెట్టి ఇంట్లోనే పెట్టి వెళ్తా. జర్నీ వచ్చిందాక అలా ఉంటుంది. తాను నేను మొయలు నిన్ను, తాను నేను కొలను, తాను నేను ఓకేనా? వాటర్ కూడా పెడతా, సరేనా? ఓకే ఆర్ నాట్? సే మీ yes or no. అన్నగారు ఆక క్షణం వరకు కూడా ఫోన్ వదలదు. నేను ఇప్పటికే బెన్నీని జాయిన్ చేసే వీడియో కూడా పెట్టలేదు, ఫుల్ సాడ్ గా ఉంది కదా అని. సుబ్బు డోర్ వేసేసిన కూడా గీక్కుంటానే ఉంటున్నాడు. నువ్వు రారా, మళ్ళీ కొత్తగా బిహేవ్ చేస్తావా? మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. రారా, గేకుతుంది. అది మామూలే, మన నెల్లూరు పైన గేకుతుందిరా. చెప్పులు బాలేవు, వేరే వేసుకో. అంటే చూడండి ఎట్టుంది, దగ్గర వెళ్ళిపోతుందండి. పదన్న పద. బెన్నిగాడు ఇంట్లో ఉన్నప్పుడు దారుణంగా ఇంట్లో బాగా బడ్జెట్ పెరిగిపోతా ఉంది. సర్లే హాస్టల్కి పంపిస్తే కొంచెం తగ్గుతుంది అనుకుంటే
హాస్టల్లో చేర్పించాక ఇంకా ఎక్కువైంది. నా 2 కిడ్నీలు అమ్ముకోవాల్సి వస్తుంది, పైగా గవర్నమెంట్ హాస్టల్ అది కూడా. అయ్యగారు మరి ఎంత దారుణంగా తయారయ్యారంటే ఆటో ఎక్కిన ఫోనే, బస్సు ఎక్కిన ఫోనే, ఏడకు పోయిన ఫోనే. ఈ మధ్య దారుణంగా మొబైల్ బాత్రూమ్ కూడా తీసుకోబోతున్నాడు. ఆలోచిస్తూనే బస్ స్టాండ్ కూడా వచ్చేసింది అనమాట. ఇక బస్ స్టాండ్కి పోతే బస్సులు 1కి 2 ఉన్నాయి, కానీ 2 కూడా 1 గంటకి అని చెప్పారు. సర్లే మధ్యాహ్నం అలా ఎందుకు ఖాళీ కడుపుతా అని చెప్పి పక్కనే ఉండే ఒక మెస్కెళ్ళేసి చెరొక చపాతి తిన్నాం. ఇదే పంచాయతీ, బస్సు ఎక్కినా కూడా ఫోనే, చిరాకు పుట్టిస్తున్నాడు. వచ్చేసాం నాయుడుపేటకైతే. ఇవన్నీ కొన్ని కొనియాల్సినట్టు ఉంటే అవి కొనిచ్చేసి తీసుకుపోతా ఉన్నా హాస్టల్కి. బ్యాక్ టు ఏమెత్తేసారా? అవునా? రే దాచుంటారు వీళ్ళు. దాచుంటాడు, నాకు తెలిసి ధనుష్ దాచుంటాడు. ఆ సోప్ బాక్స్ నీదేనా? డబ్బా ఇంకో సోపుల్లా ఇంకో బ్రష్ లేదా? అబ్బా నీ పెట్టేది తీసుకొచ్చి ఓపెన్ సర్దుతా అన్ని. ఫ్రెష్గా ఉన్నాం. బాగుంది ఈరోజు, నీట్గా సర్దేస్తున్నారా. ఇన్కమ్ సర్టిఫికేట్ సచ్చినట్టు తిరిగిన ఈ ఎండలో. కాకపోతే విషయం ఏంటంటే ఇది వరకు ఇట్లాంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, నేటివ్ ఇట్లాంటి వాటి కోసం చాలా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అటంతా ఏం లే, అప్లై చేయడానికి రావడానికి చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్. కానీ వాళ్ళ చేతుల్లోంచి మన చేతుల్లోకి రావడానికి చాలా సాగు అవుతుంది. తిప్పుతా ఉంటారు. ఇదేంది ఇన్కమ్ అంట. ఏడు చూపి. నిన్న బాగానే ఉన్నాయి, అబ్బా వేడికి కరిగిపోయినాయి. ఏం కాదులే, తిని స్పూన్ పెట్టుకుని తిని. అవును, ఎంత గట్టుకున్నాయి? నా సాయి చూసి అడుగుతున్నావు, మాట్లాడుతున్నావు, చూస్తున్నావు. ఎంత గట్టుకున్నాయి నిన్న? వైజాగ్లో వేడి కరిగిపోయినాయి. నేనేం చేయలేదు. స్పూన్ పెట్టుకొని తినే, ఏం కాదు. చేతి మురికి చేతులు పెట్టవక్క. రే ఏం చేయమంటావురా వేడి కరిగిపోతే? బెన్ని చూడు, చిన్న సైజు ప్రొవిజన్ షాప్, ఫ్యాన్సీ షాప్ నడుపుతున్నాడు. ఏం కావాలా? టైము 3:30 అయింది. ఉంటాను ఒక అరగంట అంటే వెళ్ళిపో అంటున్నాడు. కన్నా తల్లిని కష్టపడేంత దూరం నుంచి వస్తే పో అంటున్నాడు. ఐ నో వెరీ వెల్, వీడు ఇట్లాగే చేస్తాడు. పిల్లలు వస్తున్నారు. సరే అయితే బాయ్ చెప్పక్క, బాయ్. ఏంద్రమ్మా బాయ్ బెన్ని. సరే అయితే జాగ్రత్త, ఓకే కదా? వచ్చేసా ఇంటికి, బెన్నీని హాస్టల్లో వదిలి. యాక్చువల్ బా ఇదంతా మట్టే. వెళ్ళేటప్పుడేమో అష్టలక్ష్మిలా వెళ్తా, వచ్చేటప్పుడేమో మట్టి లక్ష్మిలా తిరిగి వస్తా. యాక్చువల్గా ఇదేమో స్టార్టింగ్ కాదు, ఫస్ట్ టైం ఏం కాదు. ఆల్రెడీ లాస్ట్ మండే జాయిన్ చేశా. మధ్యలోనే ఒక 2-3 డేస్కి ఫీవర్ వచ్చిందని తీసుకొచ్చేసాను. కానీ బట్ ఆ రోజు మరి చాలా తీవ్రంగా ఉన్నింది ఏడుపు. దానికి తోడు బెన్ని కూడా ఏడ్చాడు. ఫస్ట్ టైం కదా అమ్మని వదిలేసి అందరినీ వదిలి హాస్టల్లో పోవడం. వాడికి ఫస్ట్ టైమే, నాకు ఫస్ట్ టైమే. ఏడుపు మొహాలు అవన్నీ ఉండడం బట్టి వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు అవేం లేవు. ఇది సెకండ్ టైము వెళ్ళాను. కనీసం నన్ను ఒక 15-20 మినిట్స్ కూడా ఉండనివ్వలేదు వాడు. వెళ్ళు మమ్మీ, మళ్ళీ లేట్ అవుద్ది అన్నావు కదా అని అన్నాడు. పోయేటప్పుడు ఏం అనిపించదు. ఇద్దరం
బ్యాగులు సర్దుకొని హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమనిపించదు. మళ్ళీ రిటర్న్లో ఒక్కళ్ళే వస్తాను కదా. లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి ఏడ్చినాము. ఈసారి ఇలా వాడు వెళ్ళమన్నాడు, మమ్మీ వెళ్ళన్నాడు. నేను వెంటనే జస్ట్ 15 minutes రిటర్న్ అయ్యాను. కానీ పోయేటప్పుడు ఇద్దరు వెళ్ళి వచ్చేటప్పుడు ఒక్కదాన్ని రావాలంటే ఇంటికి ఒక్కదాన్ని రావాలంటే పొట్టలో పేగుల్లో అదొక రకమైన బాధ, పెయిన్ చెప్పుకోలేము ఎవరికి. చాలా మంది అంటుంటారు మా పిల్లలు 5th నుంచి హాస్టల్లో వేసేసాము అంటే 5th క్లాస్ నుంచి హాస్టల్లో వేసేసామంటారు. 5th అంటే ఎంత ఉంటుందండి? 9 to 10 years ఉంటారు. ఆ ఏజ్ నుంచి హాస్టల్లో వదిలేము. మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారు, మా పిల్లలు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు అంటారు. కానీ కష్టం. పైగా మాకు మరీ కష్టం. ఎందుకంటే మేము ముగ్గురమే కదా ఒక లోకం, మాదొక లోకం మేము ఒక లోకం, అట్లా అయిపోయింది కదా. లక్ ఏంటంటే ప్రతిదీ నా ఏడుపుకి నా సంతోషానికి నేనే కారణం అవ్వడం అంతవరకు సంతోషం. దేవుడు ఇక్కడ ఫేట్ మీద నీట్గా రాసుంటే నా రాత ఈరోజు ఇలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇవంతా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లల్ని స్టార్టింగ్ నుంచే డిసిప్లిన్తో పెంచుకుంటే ఒక ఏజ్ వచ్చాక మనతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, క్లాషెస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ బికాస్ ఇదంతా నేను అతి గారాబం చేసి దగ్గరకు తీసి అడిగినవన్నీ కొనిచ్చి అంతా చూసుకొని చేయబట్టి ఒక ఏజ్ వచ్చేసింది. ఇప్పుడు 14 years వచ్చాయి, నా మాట వినట్లేడు, ఏదో తిరుగుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఇట్లనే ఇంకా ఈ ముదిగారు ఈ ప్రేమ అన్ని ఇంకా ఇవైతే ఆగేది లేదు కదా. వీటి వల్ల ఇంకా నా చేయి దాటిపోతాడే అన్న భయంతో ఫ్యామిలీ వాల్యూస్ తెలియాలి, నా విలువ, జెన్ని పాప విలువ తెలియాలి అని చాలా కష్టంగా వదులుతున్నా. అసలే నేనంటే వాడికి ఇష్టం ఉండదు, అన్నీ చేస్తాను కాబట్టి నాతో ఉంటాడు. ఈ చర్య వల్ల, ఈ హాస్టల్ అనే ఒక రీజన్ వల్ల నేను ఇంకా ఎక్కడ దూరం అవుతానో కూడా నాకు తెలియదు. నేను చేసిన తప్పులే మీరు ఎవరు చేయకండి. పిల్లలకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా సరే ఒక బాధ్యత అవన్నీ తెలిసేలా చూసుకోండి. లేదంటే ఇప్పుడు నేను పడినట్టే మీరు బాధపడాల్సి వస్తుంది. సారీ.